ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎలా చెప్పగలమంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని యెహోవా అనినట్లు మనం చూస్తాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారు నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని యుగయుగముల వరకు సజీవునై ఉన్నానని చెప్పినట్లు మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అనినట్లు మనం చూస్తాం. దీని అర్థం ఏంటంటే ఉన్నవాడను అని చెప్పిన దేవుడే శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చినట్లు మనం చూస్తాం. రెండవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువుకి మార్గం సిద్ధపరచుడి అని యేసుక్రీస్తుకి మార్గం సిద్ధపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంటే యెహోవాయే యేసుక్రీస్తు అని యెషయా ప్రవక్త ప్రవచన నెరవేర్పు ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. మూడవదిగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు అని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమై ఉన్న దేవుడే సశరీరుడిగా యేసుక్రీస్తు అనే నామంలో శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చెను అని మనం చూస్తాం. గనుక యెహోవాయే యేసుక్రీస్తే యెహోవా అని ఈ విషయాలు తెలియపరుస్తున్నాయి. దేవుడు ఒక్కడే అనే విషయాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ విషయాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ద్వారాను యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ద్వారా మనకి తెలియజేయబడతాయి. నాలుగవదిగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల్లో యెహోవా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా నేను క్రొత్త నిబంధన చేదును అని చెప్పినట్లు మనం చూస్తాం. అదే విషయాన్ని యేసు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో శిష్యులతో తెలియపరచుటను మనం చూస్తాం. చేయబోచున్నాను, క్రొత్త నిబంధన చేయబోచున్నానని చెప్పిన యెహోవాయే యేసుక్రీస్తుగా చేసినట్లు మనం చూస్తాం. గనుక దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం నమ్మితే పాత నిబంధనలోని యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే విషయము మనకు అర్థమవుతుంది. గనక యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆమేన్.